హాయ్ గైస్, వెల్కమ్ టు డ్రంక్ వీక్. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మన వార్ 2 ట్రైలర్ గురించి. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బట్ నాకేమనిపిస్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వార్ 2 ట్రైలర్ నేను చూసిన దాని ప్రకారం అయితే టీజర్ తో కంపేర్ చేసుకుంటే ట్రైలర్ ఇస్ ఫార్ బెటర్. అండ్ మన ఎన్టీఆర్ గారికి కూడా హృతిక్ తో ఈక్వల్ స్పేస్ ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. మీరు కనుక టీజర్ అండ్ ట్రైలర్ రెండు కంపేర్ చేసినట్టయితే లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇంప్రూవ్మెంట్స్ ఐ కెన్ అబ్జర్వ్. అండ్ ఎన్టీఆర్ గారికి మోర్ స్క్రీన్ స్పేస్ హృతిక్ తో పాటు ఉన్నట్టు నాకైతే అనిపించింది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వార్ మూవీలో హృతిక్ ఇంట్రో సీన్ చింపేశాడు. మరి వార్ 2లో మన హృతిక్ ప్లస్ ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తున్నాడు అనేది నాకు క్వైట్ ఎక్సైటింగ్ గా ఉంది. మరి రితిక్ తో కంపీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. మీరు కనుక ట్రైలర్ స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేసినట్టయితే కబీర్ మన రితిక్ ఏమంటాడంటే, నా దేశం కోసం నా ఎగ్జిస్టెన్స్ నైనా వదులుకుంటాను. బట్ మన ఎన్టీఆర్ ఏమంటాడంటే, నేను ఒక్కడనే ఒక వెపన్ అయి పోరాడతా అంటాడు. మరి వీళ్ళిద్దరికి ఫైట్ ఎలా వచ్చింది అనేది మనం మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ ట్రైలర్ లో మనం చూసినట్టయితే కునాల్ లూత్రా మన హృతిక్ స్పేస్ మీద పిక్ చేయటం, అండ్ కావ్య లూత్రా హీరోయిన్ హృతిక్ లో ఫైట్ చేయటం మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది. సో హృతిక్ ఎందుకు యాంటీ అయ్యాడు, దేని గురించి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, లేకపోతే లాస్ట్ లో వీళ్ళిద్దరు కలిసి వేరే ఎనిమి మీద ఏమైనా ఫైట్ చేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డ్రంక్ వీక్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. విల్ గో త్రూ దిస్. థ్యాంక్ యూ సో మచ్.